సభ ఎదుగుతున్న పెద్దలందరికీ, సభ ముందున్న మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ, రెండు విషయాలు మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పటివరకు రాజా శాసనసభ్యుడిగా రాజానగరం నియోజకవర్గంలో అంటే ఒక ఓటు వేస్తే 3 మంది వేస్తా ఉన్నాం, ఇవాళ 5 మంది వేస్తున్నాం. 1 రాజా, 2 గణేష్, 3 నేను, రాజా సత్యమణి, 4 రాజశ్రీ, 5 మా ఫౌండేషన్, నా భర్త జక్కమ్మ ఫౌండేషన్. రేపు మీరు ఎన్నికల్లో రాజాని గెలిపించుకున్న తర్వాత ఈ నియోజకవర్గానికి ఒక్క శాసనసభ్యులు కాదు, మీరందరూ శాసనసభ్యులుగానే ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క శాసనసభ్యుడిగా పనిచేయచ్చు. మీరు ఒకటే చెప్తున్నాను, నా భర్త జక్కమ్మ రామోహన్ గారు ఒక సమయంలో ఒక హామీ ఇచ్చాడు. ఆయన ఏంటంటే, మీరు ఎవరైనా సరే నా తరపుని మీ పక్కవాడికి హామీ ఇవ్వండి, ఖచ్చితంగా పని నేను చేసి పెడతానని చెప్పేసి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ గారిని అడిగారు, ఏంటి రామ్మోహన్ నువ్వు అంత ఈజీగా ఏ హామీ అయినా ఎవరైనా ఇవ్వండి నేను చేస్తానని చెప్పేసి చెప్తావు, అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావు అని. మాకు కొండంత మీరు అందగా ఇబ్బంది ఉంటుంది, అందుగురించి నేను ధైర్యంగా హామీ ఇమ్మని చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ హామీలన్నీ నెరవేరుస్తాను. ఇవాళ నేను ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను, మనం ఎవరికి ఏ హామీ ఇచ్చినా కూడా నెరవేర్చడానికి మీ జక్కమూడి కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ పెద్దమ్మ చాలా ఆవేదనతో మాట్లాడారు మద్యం గురించి. అమ్మ, సంపూర్ణ మద్య నిషేధం పెడతానని చెప్పి బెల్ షాపులు తీసుకొచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మద్య నిషేధ ఉద్యమంలో చాలా గట్టిగా పార్టిసిపేట్ చేశాం. 56 కేసులు నా మీద పెట్టారు. నేను అప్పుడు గవర్నమెంట్ లీడర్గా ఉన్నాను. ఆ రోజుని లా సెక్రటరీ నాకు ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా పదవులను తప్పుకుంటావా లేదా గవర్నమెంట్ లీడర్గా, లేకపోతే సస్పెండ్ చేయమంటావా అని అడిగాడు. మీకు చేతనైతే సస్పెండ్ చేసుకుని దానికి ఏం బాధపడే పరిస్థితి లేదు, నేను ఒక సోషల్ లీవెల్ మీద కృషి చేస్తున్నాను, దానికి మీరు ఏం పేరు పెట్టుకున్నా లేకపోతే నేను సస్పెండ్ చేసినా లేకపోతే బయటకు తోసేసినా నేను ఏమి ఇబ్బంది పడినా అని చెప్పేసి చెప్పాను. ఇవాళ ఒకటే అడుగుతున్నాం, మా ఊళ్ళో సారా కాస్తున్నారని నేను చెప్తున్నారు కానీ ఎవరు సమాచారం మాత్రం ఇవ్వట్లేదు. సమాచారం ఇస్తే ఇమీడియట్గా అక్కడికి ఎక్సైజ్ అన్నా లేకపోతే డైరెక్ట్గా మనం వెళ్ళి దాడులు చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ సారా కాసిన దాంట్లో కూడా కొంతమంది మహిళలు ఉంటున్నారు. గట్టిగా మాట్లాడటానికి ఎవరూ సమాచారం ఇవ్వరు. ఎవరిని అడిగినా వాళ్ళ దగ్గర నుంచి కాస్తున్నారంటున్నారు. నిజంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రేట్లు పెంచారు, ఎందుకంటే అప్పుడైనా మానేస్తారేమని, కానీ అప్పుడు మానట్లేదు. ఎందుకంటే ఇది మీకెందుకు చెప్తున్నానంటే, మనం ఎన్నికల ముందు 2 రోజులు 3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికలు అయిపోయాక సారా ఉద్యమాన్ని ఈ స్టేట్లో ఎంత గట్టిగా నడిపామో మాకు తెలుసు, నాకు తెలుసు. మేము ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డామో నాకు తెలుసు. హత్య ప్రయత్నాలు కూడా చేశారు. అంచేత ఖచ్చితంగా దళాల కింద తయారవుతాం, ఉద్యమాన్ని బలవంతం ఇది చేసి మన నియోజకవర్గంలో సారా లేకుండా చూసేందుకు ఖచ్చితంగా ముందుకు వస్తాను. మీ అందరితోటి కలిసి కట్టుగా ఈ సారా నిర్మూలనకి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకున్నాను. మీకు ఒక్క విషయం ఏంటంటే, గత ప్రభుత్వం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఏం చేశారు? పచ్చ చీరలు కట్టుకుంటే జన్మభూమి కమిటీలు ఆమోదం తెలియజేస్తే ఆ రోజుని ఒక 10 మందికో 10 గ్రూపులకో 5 గ్రూపులకో ఊళ్ళో
1,00,000 ఇచ్చారు, 10,000 చొప్పున ఒక్కొక్క మహిళకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు 2019లో ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఎంత అప్పు అయితే ఉందో అప్పు పూర్తిగా మన ప్రభుత్వం వచ్చాక 4 విడతల్లో తీరుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ మనం పర్టికులర్ మన ఒక్క నియోజకవర్గం తీసుకుంటే 182 కోట్ల రూపాయలు ఇక్కడ రుణమాఫీ అయింది. 182 కోట్లు అంటే చిన్న మొత్తం ఏం కాదు. ఇవాళ కూడా మన రాజనగర్ నియోజకవర్గం తీసుకుంటే 4వ విడతలో సుమారు 13 కోట్లు రుణమాఫీ జరిగింది. సూతనగర్ మండలం తీసుకుంటే, అదే రాజనగరం మొత్తంలో తీసుకుంటే 55 కోట్ల రూపాయలు ఇది జరిగింది. 4 విడతల్లోనే చూసుకుంటే 181 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. చేయూత, తోడు లేదా అసరా, అమ్మఒడి, ఇవన్నీ కూడా ఇటువంటి బృహత్తరమైనటువంటి పథకాలను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్పారు, సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుందని. ఆయన సింహంలాగే వస్తున్నాడు. గుంటనట్లన్నీ ఆగిపోయిపోతున్నాయి. గున్నట్లన్నీ ఆగిపోయి రేపొద్దున గొంతులు ఎలా తవ్వాలి, మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇవాళ ఒక తప్పిదం చేసామంటే ఖచ్చితంగా దాని తాలూకు ఇబ్బందులు ఎన్నాళ్ళైనా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎవరిచ్చారండి మనకి? ఇందాక భారతి గారు అడిగారు, ఎవరిచ్చారు మనకి అమ్మఒడి? ఏ ప్రభుత్వం అలా ఆలోచించిందా? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోవడానికి ఏమైనా అవకాశం కల్పించిందా? లేదా స్కూల్ బిల్డింగ్స్ బాగా ఉండాలి, లేదా టాయిలెట్స్ ఉండాలి, ఈ రకమైనటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం అయినా చేసిందా? స్వేచ్ఛ లాంటి పథకం మహిళలకి, పిల్లలకి ఏ రోజైనా ఈ ప్రభుత్వమైన శానిటరీ నాప్కిన్స్ నుంచి ఆలోచన చేసిందా? నాప్కిన్స్ ఉంటుంది, ఏమీ జరగలేదే. ఇవాళ ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళకి మేలు జరగాలనేటటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి గతంలో రాజశేఖర రెడ్డి గారు మహిళల్ని మహారాణిని చేయాలి, లక్షాధికారం చేయాలి అని ఆలోచన చేస్తే, ఇవాళ మనం చక్రవర్తిని చేయాలి అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఆలోచన మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏ రోజునైనా సరే నా తండ్రి కంటే నేను ఇంకో 4 అడుగులు ముందుకేసి తండ్రిని మించిన తనయుడిగా ప్రతి ఒక్కరికి మేలు చేసేటటువంటి విధానంలో ముందుకు వెళ్తాను అని చెప్పేసి ఇవాళ ఆ రకంగానే ఎన్నికల ముందు చెప్పినటువంటి స్కీమ్సే కాకుండా కొన్ని కొత్త స్కీమ్స్ కూడా తెచ్చి మనం ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో పాడి పరిశ్రమని అభివృద్ధి చేయడం కోసం పాల విలువ తీసుకురావడం జరిగింది. మీరు ఎంతసేపు బడా నాయకులు గొప్ప చేయడానికి చూసేది తప్ప ఈ ప్రభుత్వం వచ్చాకనే మహిళల విషయంలో వివక్షత లేకుండా మహిళల కోసం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాను. గతంలో మీకు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులైతేనే ఏదైనా ఒక పథకం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కులం కాదు, మతం కాదు, రాజకీయం కాదు, పార్టీ కాదు, ఏదీ చూడలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇచ్చినటువంటి హామీల్లో సుమారు 90-95% పూర్తి చేయగలిగాం. ఇంకా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అవి ఖచ్చితంగా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా ప్రజా సేవకులుగానే ఉంటాం తప్ప ఏదో ప్రజాప్రతినిధులు అని చెప్పేసి విరవీగేటటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. శాసనసభ్యుడిగా నిరంతరం నియోజకవర్గంలో దాదా తిరుగుతూనే ఉన్నాడు. దాదాతో పాటు మేము కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేయాలి, పరిష్కారం తీసుగా ప్రయాణం చేయాలనేటటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, శక్తివంతం లేకుండా 5 సంవత్సరాలు పనిచేసాం. కరోనా సమయంలో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు 2 సార్లు కరోనా గురై కూడా రాజా పబ్లిక్లోనే ఉన్నాడు.
అంతేకాకుండా అందరం కూడా కరోనా టైంలో ఎవరికి ఏ ఇబ్బంది వస్తుందని చెప్పి ఆలోచన చేసి దానికి సంబంధించి వైద్య పరంగా ఏ పరిస్థితులను ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ అండ్ జక్కమూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఏంటంటే రాజా ఒకటే చెప్పాడు, ఎవరికి రక్తం లేదు అనేటటువంటి దొరకలేదు అనేటటువంటి భావంతో ఎవరు చనిపోకూడదు, అది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పేసి బ్లడ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రాజా సత్యమణి రాజశ్రీ చూడటం జరుగుతుంది. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితం కోసం చేయటమే. ముఖ్యంగా మేము ఏ పరిస్థితుల్లోనూ కూడా మాకు ఏ రకమైనటువంటి వ్యాపారాలు లేవు. ఈ రాజకీయం అన్నది మాకు ఒక గమ్యం, లక్ష్యం అని చెప్పేసి ముందుకెళ్ళటం. ఇదొక అంటే సరదా అనుకోవచ్చు ప్రజాసేవ, లేకపోతే ఏదో సాధించాలి, సాధించడం అంటే ప్రజలకు 10 మందికి ఉపయోగపడింది అని శభాష్ అనిపించుకోవాలి, శభాష్ జక్కమూడి అనిపించుకోవాలి, రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని నెరవేర్చాలనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతాను, ఇంతకు ముందు కంటే ఎక్కువగా ప్రజలకి సేవలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దయచేసి మీరు వేసేటటువంటి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయండి. మరింత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాం. ఈ నియోజకవర్గంని యావత్ భారతదేశం ఒక్కసారైనా చూడాలనేటటువంటి పరిస్థితికి తీసుకొస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్.